బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభాకర్ రావును ఇంట్రాగేషన్ ని పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇంకెంతకాలం విచారణ కొనసాగిస్తారని అధికారులను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇప్పటికే ఈ కేసులో 2 వారాలకు కస్టడీకి అనుమతించామన్నారు. తదుపరి విచారణ మార్చి 10కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభాకర్ రావు ఇంట్రాగేషన్ ని పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇంకెంతకాలం విచారణ కొనసాగిస్తారని అధికారులను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇప్పటికే ఈ కేసులో 2 వారాలకు కస్టడీకి అనుమతించామన్నారు. తదుపరి విచారణ మార్చి 10కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే ఫోన్ ట్యాపింగ్ లో తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు పైన సుప్రీంలో వాడివేడిగా విచారణ అయితే కొనసాగింది. ప్రభాకర్ రావు ఎన్టీవీఎం ప్రొటెక్షన్ ను కొనసాగించాలంటూ కూడా అయితే కమెంట్ చేసింది. అయితే విచారణ 2 వారాల గడుపు పూర్తయిందంటే ఆ కోర్టు కూడా చేసింది. 2 వారాల టైం ఇచ్చాము, ఇంకా మళ్ళీ ఇంకెన్ని రోజులు సమయం కావాలి అంటూ కూడా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా అదనపు విచారణ ఇక అవసరం లేదు. ఈ కేసులో ఇప్పటికే విచారించిన తర్వాత కూడా ఇంకా 2 వారాల సమయం కూడా ఇచ్చాము. ఆ 2 వారాల సమయం కూడా మొత్తం గడిచిపోయిన లోపల ఇంకా అదనపు విచారణకు అవకాశం లేదంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకెంతకాలం విచారణ కొనసాగిస్తారు అంటూ కూడా అధికారులను ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. సుప్రీంకోర్టు ఈ కేసులో ఇంకా మిగిలింది ఏముంది, ఈ కేసులో ఇంకా విచారించడానికి ఇంకా మిగిలింది ఏముంది, గతం నుండి విచారిస్తున్నారు. అందరినీ కూడా ఈ కేసులో ఇప్పటికే చాలా మందిని విచారించారు. ఇటు రాజకీయ నాయకులను విచారించారు, ఇటు అధికారులను కూడా విచారించారు. ఈ క్రమం లోపల ఇంకా ప్రభాకర్ రావును కూడా పలు దఫాలుగా విచారించారు. విచారించిన క్రమం లోపల రీసెంట్ గా కూడా 14 రోజులుగా కూడా విచారించిన నేపథ్యంలో ఇప్పుడు ఇంకా విచారించాల్సిన అవసరం ఏముంది, ఈ కేసులో ఇంకా ఏం మిగిలింది అంటూ కూడా అధికారులని ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అదే విధంగా చూసుకుంటే కనుక అయితే మార్చిలో ఈ కేసుని దానికి సంబంధించినటువంటి పూర్తిగా మార్చిలో విచారణ చేస్తాం కాబట్టి అప్పటి వరకు అరెస్ట్ చేయకుండా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా చూసుకుంటే కనుక ఈ దాంట్లో మిగిలిన ఇంకా ఏదైతే ఉందో అరెస్ట్ చేసి విచారించవలసిన అవసరం లేదంటూ కూడా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.